హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతగానో నచ్చే మటన్ బిర్యానీ. చాలా రుచిగా కడుపు నిండా తినేంత బాగుంటుంది. ఒక్కసారి చేస్తే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్లో 1/2 kg మటన్ను తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 50 గ్రాముల పెరుగు, 3 ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా, 1/2 ముక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి మసాలాలు ముక్కలకు పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. మటన్ను ఈ విధంగా కలుపుకొని గంట పాటు పక్క నుంచి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి హీట్ చేసుకొని ఓ చిన్న ముక్క పట్ట, 4 లవంగాలు, 4 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, ఓ బిర్యానీ ఆకు వేసి వేపుకొని ముందుగా కలిపి నానబెట్టుకున్న మటన్ను వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మటన్ను అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి 4 గ్లాసుల నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లను బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు అరగంట పాటు నానబెట్టిన 2 గ్లాసుల బియ్యం వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి అడుగు నుండి బాగా కలిపి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంతేనండి, 15 నిమిషాల తర్వాత మూత తీస్తే వేడి మటన్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.